అంటే నిన్నటికి నిన్న ఈ ప్రకటన వచ్చిన తర్వాతనే స్పీకర్ తర్వాత ప్రకటన తర్వాత మళ్ళీ కడియం శ్రీహరి కూడా నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, ఇంకా నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదంటూ కూడా తన ప్రకటన అంటే స్పీకర్కి అఫిడవిట్ ఇవ్వడం, మొత్తం ఓవరాల్గా ఎట్లా చూస్తున్నారు? మళ్ళీ రేపటికి సంబంధించి ఫిరాయింపులకు ఆ, తీర్పు కూడా రేపు సుప్రీంకోర్టులో విచారణ ఉంది. సో ఆ కేసు ఎఫెక్ట్ గతంలోనే గవాయి ఏదైతే సీజే ఉన్నారో స్పీకర్ మీద చాలా పరుష పదజాలంతో అవసరమైతే December 31 ఎక్కడ డిసైడ్ చేసుకుంటారో అని చెప్పిన నేపథ్యంలో స్పీకర్ ఇలాంటి నిర్ణయం ఎట్లా ఉండబోతుంది మరి? అంటే ఒకటి గడువు విధించిన గడువు లోపల స్పీకర్ తన నిర్ణయం ప్రకటించినాడు. స్పీకర్ నిర్ణయం తప్ప ఉప్ప అనేది మళ్ళీ హైకోర్టు డిసైడ్ చేయాలి. సో యాజ్ ఫార్ ఎస్ ది సుప్రీం కోర్ట్ ఈస్ కన్సర్న్, ది స్పీకర్ హ్యాస్ ఆల్రెడీ ఎక్స్ప్రెస్ హిస్ డెసిషన్. స్పీకర్ హ్యాస్ ప్రొనౌన్స్ ఇట్ డెసిషన్ అంటే స్పీకర్ బాధ్యత ఆ కంటెంప్ట్లో అయిపోతుంది, ఆ కంటెంప్ట్ క్లోజ్ అవుతుంది. సరే ఆ అతను ఏ రకంగా హరిబరిగా కావాలని ఎవరో రాసిస్తే రాసిన తీర్పును తీసుకొచ్చి చదివినాడనో, లేకపోతే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా తీర్పిచ్చాడనో, అసలు ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేశాడనో, 10th షెడ్యూల్ యొక్క మూల ఉద్దేశాలను నేలరాచినాడనో, ఈ మాటలన్నీ కేవలం స్పీకర్ నిర్ణయం యొక్క చట్టబద్ధతను ఛాలెంజ్ చేసే కేసులో మాట్లాడాల్సినవి తప్ప ఇంకా ఇతరత్రం కాదు. సుప్రీంకోర్టులో ఒరిగేదేం లేదు, ఆ కేసు వట్టిగానే క్లోజ్ అయిపోతుంది. అయితే రెండోది కడియం శ్రీహరి గురించి మాట్లాడినారు. కడియం శ్రీహరి కానీ, పోచారం శ్రీనివాసరెడ్డి కానీ, కేశవరావు కానీ, ఈ ముగ్గురు వృద్ధ జంబుకాలు, ఈ వృద్ధ నాయకులు, వీళ్ళు రాజకీయాలలో కొత్తగా రాజకీయాలకు వచ్చే వాళ్ళకి కానీ, రాజకీయ సంస్కృతికి కానీ వీళ్ళు ఉదాహరణలు కారు. వీళ్ళంత దగుల్బాజీ రాజకీయాలు, వీళ్ళంత నీచమైన రాజకీయాలు ఎవడు చేయడు. వాళ్ళు ఆ వయసులో కాట్లో కాలు పెట్టి కూడా వాళ్ళు ఈనాడు కేవలము తమ పదవుల కోసం, కేశవరావు ఏమో కొన్ని భూముల కోసం, తన బిడ్డ కొడుకు పేరు మీద రెగ్యులరైజ్ చేసిన భూముల కోసమని పార్టీ మారినాడు. పోచారం శ్రీనివాసరెడ్డి తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం మారినాడు. సో ఇట్లా వీళ్ళు కడియం శ్రీహరి బిడ్డకు ఎంపీ టికెట్ కోసమని, ఈ సిగ్గుమాలిన రాజకీయాలు అంటే కుటుంబ రాజకీయాలు, ఇదంతా కాంగ్రెస్లోనే సిద్ధమవుతుంది. అసలు కాంగ్రెస్ని ఈ రాష్ట్రంలో భూస్థాపితం చేస్తే తప్ప మళ్ళా ఒక విలువలు గల రాజకీయం అంటూ ఒకటి ఏర్పడదు. ఖచ్చితంగా ఈనాడు రాబోయే ఎన్నికలలో ఎక్కడైనా కాంగ్రెస్కి ఈ రాష్ట్రంలో భవిష్యత్తు లేదు. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్కు సింగిల్ డిజిట్ సీట్స్ మాత్రం వస్తాయి. ఇవాళ పంచాయతీ ఎన్నికలు అప్పుడు మేము గమనిస్తే లోకల్ బాడీ ఎలక్షన్స్ కదా, అందుకోసం వాళ్ళల్లో ఆ గ్రామాల్లోనూ ఒక వ్యక్తి పోటీ చేసినాడు కాబట్టి, ఇంకోళ్ళు పోటీ చేసినాడు కాబట్టి వాళ్ళు ఎంతో కొంత పార్టిసిపేట్ అయినారు. వాళ్ళ ఓట్ల శాతం పెరిగింది. అదంతా కాంగ్రెస్ పార్టీలో లేదా ప్రభుత్వ పరంగా జరిగిన సంక్షేమ కార్యక్రమాలను చూసి కాదు. లోకల్ బాడీ ఎన్నికల్లో అక్కడి ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళలో ఒకరిని ఎన్నుకున్నారు. దానికి ప్రభుత్వంతో సంబంధం లేదు. ఎందుకంటే సర్పంచులు ఏ పెద్ద సంక్షేమ కార్యక్రమాలను తీర్చిదిద్దలేరు, అమలు చేసేంత పెద్ద సత్తా స్వభావం గల వాళ్ళు కాదు, లేదా నిధులు తెచ్చుకున్న వాళ్ళు కాదు. అక్కడున్న వాళ్ళలో అన్న తమ్మి అక్క చెల్లెలు అనుకున్న వాళ్ళ కోసమనే వాళ్ళు వచ్చి ఆ కంటెస్టెంట్స్ మీద ఉన్న ప్రేమతో ఓటింగ్ శాతం పెరిగింది. అది ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి అసలు సంక్షేమ కార్యక్రమం ఏది లేదు. చాలా గొప్పగా జరుగుతున్నటువంటి రైతు బంధు అనే దాన్ని బొందబెట్టినాడు. కళ్యాణ లక్షలో తులం బంగారం ఇస్తాను నాశనం పెట్టినాడు. మహిళలకు 2500 ఇస్తాను నాశనం పెట్టినాడు. అసలు అభయహస్తం అనే దాన్ని ముట్టుకొని ఇగో ఈ ఫలానా అంశాన్ని ఈ రకంగా మేము చేస్తున్నామని చెప్పిన సందర్భం లేదు. కాబట్టి వాళ్ళ ఉదాహరణలతో మనం వ్యవహారం చేయొద్దు. కాంగ్రెస్ని ఇవాళ ప్రజలు ఆలోచించాలి, చాలా చక్కగా అంటే నిజాయితీగా ఆలోచించాలి. ఇట్లాంటి రాజకీయ సంస్కృతి రాష్ట్రంలో అవసరమా, ఇట్లాంటి వాళ్ళకు మనం రాజకీయంగా ఊతం ఇవ్వాలా అని ఒక కొత్త రాజకీయ శక్తి ఏర్పడే దిశగా ప్రజలు ఆలోచించాలి. ఇటు కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా దొందే. ఇద్దరు దుర్మార్గుల యొక్క సమాగం. ఒక పక్క అంటే కౌరవులే రెండు పక్కలుగా విడిపోయి ఒక సేన బీఆర్ఎస్లో, ఇంకో కౌరవుల మూక కాంగ్రెస్లో చేరినట్టుగా ఉంది తప్ప సహజంగా కాంగ్రెస్ భావజాలం గలవాళ్ళు, కాంగ్రెస్ పట్ల ఐడియాలజీ పట్ల ప్రేమాభిమానాలు ఎవ్వరు కూడా కలవాళ్ళు ఎవ్వరు కూడా రేవంత్ రెడ్డి పాలన పట్ల సానుభూతిగా లేరు. తర్వాత వాళ్ళు అసహించుకుంటున్నారు రేవంత్ రెడ్డి పాలన. వీడా మనకు ముఖ్యమంత్రి అనేటువంటి స్థితిలో వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఉండబోతుంది రేపు సుప్రీంకోర్టులో విచారణకు సంబంధించి ఏం జరగదని చెప్తున్నారు. మరి వీళ్ళేమో బీఆర్ఎస్ వాళ్ళు హైకోర్టుకు వెళ్తున్నారు. మళ్ళీ హైకోర్టులో మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అవుతుందా? మళ్ళీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేయాల్సి వస్తుంది. అది త్వరితగతిన విచారణకు రావాలి. మళ్ళీ కాంగ్రెస్ ఎంత తాత్సారం చేయాలో అంత తాత్సారం చేస్తుంది. వాళ్ళు కౌంటర్ అఫిడవిట్లు వేయరు, వాళ్ళు వాయిదాల మీద వాయిదాలు తీసుకుంటారు, రకరకాలుగా జరుగుతుంది. అయితే సుప్రీంకోర్టులోనే
వీళ్ళు కనుక ఒక డైరెక్షన్ తెచ్చే పక్షంలో, అంటే వెనెవర్ ది డెసిషన్ ఆఫ్ ది స్పీకర్ ఈస్ ఛాలెంజ్డ్, అంటే ఇదివరకు గతంలో సుప్రీంకోర్టు చెప్పింది ప్రజాప్రతినిధులకు సంబంధించిన క్రిమినల్ కేసెస్ అన్ని విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో డిసైడ్ చేయండి అని చెప్పి జస్టిస్ ఎన్వర్ రమణ గారు చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు ఒక ఆదేశించారు. దాన్ని దీనికి కూడా వర్తింపజేసేసి ఈ ఎలక్షన్లకు సంబంధించి డిఫెక్షన్లకు సంబంధించిన ప్రతి వ్యవహారం విత్ ఇన్ 1 year 1 calendar year లోపల కంప్లీట్ చేయాలా అని ఒక ఆదేశం వస్తే తప్ప రాజకీయాలలో మనము కొంత నీతిగల రాజకీయాలు చేయలేము, దుర్మార్గులకు శిక్ష పడేటువంటి అవకాశాలు కూడా తగ్గుతాయి. కాబట్టి ప్రయత్నం చేయాలా, ఏం చేస్తారు అనేది చూడాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ బీఆర్ఎస్ లీగల్ టీం కూడా అంత హోప్లెస్ టీం అబ్బా. వాళ్ళు ఏం సాధిస్తున్నట్టు కానీ, వాళ్ళు క్రియాశీలకంగా పనిచేసినట్టుగా కానీ, వాళ్ళు ఏం చేశారనేది ఎవడ అబ్బకు తెలియదు. తర్వాత ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్కి కులపిచ్చి అనేది వాళ్ళ జాడ్యం. వాళ్ళు ఏదైనా రోగం వస్తే డాక్టర్ కూడా వాళ్ళ కులపోడే కావాలి, లాయర్ వాళ్ళ కులపోడే కావాలి, చదువు చెప్పాలంటే వాళ్ళ కులపోడే కావాలి. వాళ్ళకి ఆ కులపిచ్చి నుంచి వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. అందుకే వాళ్ళు అట్లా నాశనం అవుతున్నారు. దానికి మనం చేయగలిగింది ఏం లేదు. రేపు ఈ 5గురికి సంబంధించి ఇప్పుడు తీర్పు వచ్చింది, ఇంకో 3గురికి సంబంధించి పెండింగ్ ఉంది. కడియం శ్రీహరి ఆల్రెడీ స్పీకర్కి అయితే వివరణ ఇచ్చాడు. సో ఈ 9 మందిని పక్కన పెడితే దానం నాగేంద్ర పరిస్థితి ఎలా ఉండబోతుంది? దానం నాగేంద్ర సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే దానం ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ కాంగ్రెస్లో ఎంపీగా పోటీ చేయడం జరిగింది. సో దానం నాగేంద్ర ముందున్న ఆప్షన్ ఏంటి? రాజీనామా చేయాలా, లేకపోతే ఒకవేళ స్పీకర్ ఏమైనా అనర్హత ప్రకటిస్తారా, లేకపోతే స్పీకర్ ఇదే ఇలాంటి నిర్ణయం దానం నాగేంద్ర విషయంలో కూడా తీసుకుంటాడా? అంటే జనరల్గా ఇదైతే ఊహాజనితమైన ప్రశ్న. నార్మల్గా ఆలోచించే ప్రతి వ్యక్తికి దానం నాగేందర్ను ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేయాల్సిన కేసు. వీళ్ళందరినీ డిస్క్వాలిఫై చేయాలి. నిజానికి కళ్ళల్లో ఇట్లా కుచ్చినట్టు ఉన్నంత ఎవిడెన్స్ ఉన్నా కూడా కావాలని స్పీకరు ఒక ముఖ్యమంత్రికి తర్వాత అధికార పార్టీకి అనుకూలంగా తీర్పు ఇచ్చినాడు. ఇది నిష్పక్షపాతమైన తీర్పు కాదు. కాబట్టి ఇదే రకమైన పద్ధతిని ఒకవేళ స్పీకర్ అవలంబించినా మనమేం ఆశ్చర్యపడక్కర్లేదు. అంటే ఒకటి మాత్రం ఉంది, స్పీకర్ వ్యవస్థని పరమ దుర్మార్గంగా మార్చినారు వీళ్ళు. మహారాష్ట్రలో మనం చూసినాం స్పీకర్ వ్యవస్థ, గవర్నర్ వ్యవస్థ ఎంత నాశనమైందని. కాంగ్రెస్ వాళ్ళు సహజంగానే గవర్నర్ల వ్యవస్థను, స్పీకర్ల వ్యవస్థను నాశనం చేయడంలో, వాళ్ళ అవసరాలకు వాడుకోవడంలో సిద్ధహస్తులు. ఇటీవలి కాలంలో కాంగ్రెస్లో అంతా థర్డ్ క్లాస్ రాజకీయాలు జరగడం మొదలెట్టిందనమాట. సో దానికి స్పీకర్ వ్యవస్థను వాడుకున్నారు. దానం నాగేందర్ విషయంలో కూడా మరి నిజాయితీగా స్పీకర్ ఉంటాడా అని డౌట్ పడుతున్నాం మనం. ఎందుకంటే ఇక్కడనే ఇంత అన్యాయం చేసిన వ్యక్తి ఇంకెంతైనా దిగజారుతాడు అనేటువంటి ఫీలింగే ఉందన్నమాట నాకు కూడా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.